హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ తాలింపు. ఎప్పుడైనా దొండకాయ తాలింపు ఇలా కట్ చేసి చేశారా? మామూలుగా తాలింపులంటే అందరూ ఏవేవో పప్పులు అవి ఇవి ఏసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా సింపుల్‌గా నేను ఇలా దొండకాయ తాలింపు అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దొండకాయలనైతే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఈ షేప్‌లో కట్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బావుంటది. మేము ఫస్ట్ నుంచి కూడా దొండకాయలు ఇలాగే కట్ చేసుకొని ఇలాగే తింటాము. సో, నేను ఇలాగే కట్ చేశాను. సో, ముందుగా దొండకాయలనైతే శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంక ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలనైతే ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక లిడ్ తీసుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయాలి. అలాగే వదిలేసినప్పుడు దొండకాయ అనేది మగ్గిపోతుంది. ఒక్కసారి తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ అయితే అలాగే ఉంచేసినట్లయితే మనకి దొండకాయ బాగా మగ్గిపోయి రెడీ అయిపోతుంది మనకి ఫ్రై చేసుకోవడానికైతే. చూసారా? ఇలా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి ప్లేట్ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసినట్లయితే మనకి ఫ్రై చేసుకోవడానికైతే దొండకాయ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న కారం పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని దించేసుకుంటే మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనకి దొండకాయ వేగిందంటే సరిపోతుంది. ఈ టైంలో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఆ సాల్ట్ అంతా దొండకాయకి పట్టేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ముందుగా శనగల పౌడర్ మనం ఫ్రైస్లోకి అయితే దంచి పెట్టుకుంటాం కదా, ఆ శనగల పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసేయాలి. మీరు ఎంత కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైస్కి అంతా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే, అలాగే మనం దంచుకున్న పొడిని కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇంకా తీసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి దొండకాయ తాలింపు అయితే చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా? కరెక్ట్గా వేగిపోయింది. ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.